హలో గైస్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కార్లో అయితే స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నా అంటే మనం రీసెంట్గా మన గ్యారేజ్ దగ్గర వినాయకుని విగ్రహాన్ని అయితే నిలబెట్టినాం. మీకు అందరికీ తెలిసిందే, సక్సెస్ఫుల్గా నిమజ్జనం కూడా చేసినాం. ఆ ఈవెంట్ వచ్చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. మా యూత్ వాళ్ళు వచ్చేసి ఈసారి దుర్గామాత విగ్రహాన్ని అయితే నిలబెడుతుర్రు. నేను ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ అయితే కాబోతున్నా. చూద్దాం ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి వినాయకుని విగ్రహాన్ని నిలబెట్టినాం. అంతా మంచిగా జరిగింది, మంచిగా అనిపిస్తుంది. నిలబెట్టిన తర్వాత నిమజ్జనం చేసిన తర్వాత కూడా ఒకసారి దుర్గామాత ఈవెంట్లో కూడా పార్టిసిపేట్ అయిదామని చెప్పేసి ఈసారి ఈవెంట్లో మొత్తం నేనైతే పార్టిసిపేట్ కాబోతున్నా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే సిద్దిపేటలో మా వాళ్ళు ఆల్రెడీ విగ్రహాన్ని బుక్ చేసారు. నేను ఫోటో డిస్ప్లే మీద వేస్తా చూడండి. సో ఆ విగ్రహాన్ని సిద్దిపేట నుంచి వెళ్ళి మండపం దగ్గరికి అయితే తీసుకెళ్ళడానికి వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. నేను లేట్ అయిపోయిన వీడియో వల్ల. ఇప్పుడు పోయి విగ్రహాన్ని తీసుకొని మన మండపం దగ్గరికి అయితే వెళ్దాం. ఆ తర్వాత మీకు చూపిస్తాం మండపం ఎట్లా వేసారు, ఏం కథ, ఎట్లా డెకరేషన్ చేసారు అని చెప్పేసి. సో ఇప్పుడు ఆ విగ్రహానికి ఉన్న షాప్ దగ్గరికి అయితే నేను వెళ్తున్నా. పోయి అక్కడ ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో అంతా కంప్లీట్ చేసుకొని విగ్రహాన్ని తీసుకొని ఇంటికి అయితే వెళ్దాం. లెట్స్ గో టు సిద్దిపేట్. వినాయకుని విగ్రహాల కోసం మనం మస్తు తిరిగినాం కదా. అప్పుడు ఎక్కడెక్కడ షాపులు ఉన్నాయి, ఏం కథ, ఎక్కడ విగ్రహాలు ఎట్లా అని చెప్పేసి మాకు మొత్తం ఐడియా ఉండే. దుర్గామాత విగ్రహాల కోసం మనం అంత తిరగలేదు. ఈ షాప్ అడ్రస్ చెప్పారు కానీ అదేనా కాదా నాకు డౌట్ ఉంది ఇంకా. సో పోతున్నా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుకుంటా. ఒకవేళ కరెక్ట్ అడ్రస్కి రీచ్ అయితే అక్కడికి పోయిన తర్వాత మీకు చూపిస్తా విగ్రహం ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి. వాళ్ళు పంపించిన ఫోటోలలో పెయింట్ వేసి లేకుండే మొత్తము. సో ఇప్పుడు పెయింట్ కూడా కంప్లీట్ అయింది మొత్తం. ఇక్కడ మొత్తం బాగా లైట్లు నేను తెలిసి ఇక్కడనే కావచ్చు. చూద్దాం. ఇది పోయేటప్పుడే పెడతారా? ఇవరి దాకా లైట్ కలర్ ఉన్నప్పుడు మంచిగా కనవలేదు. మళ్ళీ థిక్ కలర్ వేసినా సూపర్ కనబడుతుంది. जय बोलो काली माता की जय। తల్లి జగన్మాత నమో నమః. మా దుర్గామాతను వచ్చేసి ట్రాలీ పైన అయితే లోడ్ చేసినాము. ఇప్పుడు మా యూత్ హెడ్ వచ్చేసి అన్న ఒక 2 విషయాలు చెప్తారట. అన్న చెప్పే. ఓకే, అందరు ఫస్ట్ జగన్మాతకి జై. సో ముద్రా యువసేన సంఘం తరపు నుంచి వెళ్ళి మేము అమ్మవారిని తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఈ ఆగమనాన్ని అందరు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై అమ్మవారు. సో ఇది వచ్చేసి 5వ వార్షికోత్సవము. ప్రతిసారి ఇక్కడనే తీసుకుంటాం, ఇక్కడ కాదు కదా. ఈసారి 5వ వార్షికోత్సవం కోసం మేము తీసుకున్న విగ్రహం వచ్చేసి ఇది. సో అన్ని మంచి కావాలని కోరుకుంటున్నాం. జై బోలో కాళీ మాతాకే. చలో ఇక్కడ నుంచి అయితే ఇంటి ఊరికి వెళ్దాం. విగ్రహాన్ని అయితే ట్రాక్టర్ ట్రాలీ పైకి ఎక్కించినాము. సో ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఒక 4-5 కార్స్ అయితే తెచ్చారు. మా వాళ్ళు అందరు ఎట్లా అనుకుంటారు అంటే స్టార్టింగ్ నుంచి కాన్వాయ్ లా తీసుకుపోవాలి, డీజే సెటప్ పెట్టాలని అయితే అనుకుంటారట. సో డీజే మాట్లాడారు అక్కడ. అండ్ ఇప్పుడు ఒక 2-3 కార్స్ తోని ట్రాక్టర్ల విగ్రహాన్ని పెట్టారు కదా. సో కాన్వాయ్ వెనకాల ట్రాక్టర్ విగ్రహాన్ని అమ్మవారిని అయితే తీసుకుపోతారు. సో ఇప్పుడు వచ్చేసి మా ఊరికైతే వెళ్తున్నాం. మన విగ్రహాన్ని కూడా రేపు తీసుకొద్దామని ప్లాన్ చేసిర్రట. కాకపోతే రేపు ఏదో గ్రహణం వస్తుంది అని చెప్తే పంతులు సో మళ్ళీ చేంజ్ చేసి ఈరోజు తీసుకోవచ్చారు. అసలు రేపు తీసుకోవచ్చు ఇంకా మంచిగా షూట్ చేసుకోవాలి. అంత ఆగమైపోయింది. అందరు కూడా అదే ప్లాన్ చేసారు, రేపు తీసుకోదాం అమావాస్య రోజు అని చెప్పేసి. అమావాస్య రోజు తీసుకోతే మంచిదని చెప్పేసి పంతులు గారు చెప్పారట. కాకపోతే ఈ సూర్యగ్రహణం అవుతుందని చెప్పేసి ఏదో అన్నాడు అన్న. మా యూత్లో ఉండే ఒక అన్న అయితే చెప్పిండ్రు సూర్యగ్రహణం అవుతుంది అది అని చెప్పేసి. సో దానివల్ల అనుకుంటా మేబీగా అందరు ఆగం ఇక్కడ షాపులు ఉంటాయి. మన వినాయకుని విగ్రహాల గురించి వచ్చినాం కదా, అక్కడ దుర్గామాతలు కూడా ఆ రోజు ఉండే కలర్ అని మీకు చూపెట్టినా కదా. సో అవి బుక్ చేసిన వాళ్ళు కావచ్చు, వేరే దగ్గర నుంచి వేరే సిటీ నుంచి తెచ్చేవారు కావచ్చు, ఆగం తీసుకోవతారు. అందరు ఇవ్వాలని ఉరికేదే ఉరుకుతారు.
లేకపోతే పాపం అందరూ కూడా, ఎందుకంటే ఎవరైనా కానీ ఎట్లుంటుంది, నిమ్మలంగా వేసుకోవాలి, మంచిగా వీడియోలు తీసుకోవాలి, మంచిగా కవర్ చేయాలి, మంచిగా తీసుకురావాలన్నట్టుగానే ఉంటుంది అందరికీ. సో ఇట్లా ఆగం అయిపోయింది అందరికీ. మా ఊర్లో విగ్రహాన్ని ఎవరైతే పెడుతుర్రో వేరే యూత్ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు పోయి కూడా ఇప్పుడే తీసుకొస్తారు ఆగం మొత్తం. మొత్తం 6 కార్ల కాన్వాయ్ అయితే తీసుకోబోతున్నారు. ఫస్ట్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ దాకా 6 కార్లు ఉన్నాయి. ఈ లాస్ట్ మనది. నెక్స్ట్ వచ్చేసి వెనక అమ్మవారు అయితే వస్తారు. సో ఈ కార్లన్నీ మన కాన్వాయ్ అన్నట్టు. దుర్గామాతను తీసుకుపోతుంటే డీజే వచ్చేసి మేము బుక్ చేయలేదు, మా పక్కూరుదట. కాకపోతే అన్న ఆపరేటర్ మా ఊరు అయిననే. సో ఆ డీజే పెడుతురు. ఇక్కడ నుంచి వెళ్ళి మా ఊరు వేదాక ఒక డీజే, ఆడికించి ఊళ్ళకి మండపం దగ్గర వేదాక ఇంకొక డీజే, రెండు ఇప్పుడు. ఇక్కడ నుంచి వెళ్ళి దగ్గర ఒక 6-7 కార్స్ అయితే ఉన్నాయి. అక్కడ లాస్ట్కు అరే సత్తి జర్రా ఇక్కడ లాస్ట్కు మన దుర్గామాత ఉన్నది. ఎస్టర్డే వచ్చేసి అమ్మవారిని చూపెట్టినా కదా, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఇక్కడనే పెడతారు. ఈ బ్లాక్ కలర్ మండపం ఏదైతే ఉందో దాంట్లో రాత్రి అంతా పాపం వాళ్ళు బట్ట కొట్టారు. నేను వీడియో అప్లోడ్ చేసే వరకు టైం అయితే అయిపోయింది. ఇప్పుడే మళ్ళీ మబ్బులు లేచిన, రాత్రి 1 ఏమైంది, మళ్ళీ ఇప్పుడు 5 గంటలకు అయితే లేచిన. మొత్తానికి వీడియోస్ అయితే అప్లోడ్ అయినాయి. సో మొత్తానికి ఇది ఈరోజు వ్లాగ్. ఒకవేళ మీకు ఇంకా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.